హలో హార్టీస్, ఎలా ఉన్నారు? నేను మీకు బేగం బజార్లో ఉన్న వినాయకులన్నీ చూపిస్తాను, చూద్దాం రండి. నాతో మీరు వస్తారా చూడ్డానికి? ఈ వినాయకుడు అయితే మహాభారతంలో రాసిన కలం పట్టుకొని ఉన్నట్టున్న నారదుడు పైన వినాయకుడు, శంకరుడు రూపంలో కొలువై ఉన్న వినాయకుడు, హనుమంతుడు పైన ఉన్న వినాయకుడు, పెహల్వాన్ గణేశుడు, ఇది మరో పెహల్వాన్ గణేశుడు, ఇది ఇంకొక పెహల్వాన్ గణేశుడు. గజరూపం పైన వినాయకుడు కూర్చున్నట్టు ఉంది. ఇదైతే మత్స్యావతారం పైన గణేశుడుండి నాట్యం చేస్తున్నట్టుంది. ఇదైతే పెహల్వాన్ చోటా గణేశుడు. ఇదైతే మన సోల్జర్స్ ఉన్నారు కదా, ఆర్మీ రీసెంట్గా జరిగింది, దానికోసం అయితే ఇది చేశారు. హంస పైన గణేశుడు నాట్యం చేస్తున్నట్టుంది. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అవతారం, డోలా శంకరుడు అవతారం. బేగం బజార్లో చెప్పలేనన్ని వినాయకులు అయితే ఉన్నాయి. ఇదైతే వెంకటేశ్వర స్వామి నామాలు పైన ఉన్న జగన్నాథ స్వామి రూపంలో దర్శనమిస్తున్న వినాయకుడిని చూడండి ఎంత బాగుందో. ఇదొక యూనిక్ గణేష. ఇంకా అట్లా డిఫరెంట్ గణేషాస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసిన ట్రాఫిక్ నేనైతే ఫుల్ ట్రాఫిక్లో ఇరుక్కుంటూ వెళ్ళాను. ఇక్కడైతే పార్వతీదేవి గణేశుడు అయితే కాళ్ళు నమస్కరిస్తున్నట్టు ఉంది. ఈ వినాయకుడిని చెప్పాలంటే మోస్ట్ యూనిక్ అండ్ డిఫరెంట్ గణేష, లైక్ సమ్ నెమలి పక్షిరాజ గణేష. శివుడు మూడో కన్ను తెలుస్తున్నట్టున్న వినాయకుడు. ఇదైతే ఒక యాంటిక్ యూనిక్ పీస్ అని చెప్పాలి. ద మోస్ట్ అండ్ పాపులర్ గణేష.